అది పోతుంది నేను మీ అందరినీ సహకరించండి. కాంగ్రెస్ పార్టీని, మా ప్రభుత్వాన్ని నాకు మీరు సహకరించండి. నేను ఎల్లప్పుడు కూడా మంత్రి పదవైనా కానీ నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు చెన్నూరే టాప్ ఈ 3 రోజులు ఎంత కానీ చెన్నూరు నుంచి ఎవరైతే ఫోన్ చేస్తారో అందరితో నేను ఎప్పుడు కూడా చెన్నూరు నియోజకవర్గం నేను మర్చిపోను. ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా నా ఏదైతే మనసు ఉన్నదో అది ఎప్పుడు కూడా చెన్నూరు మీదనే ఉంటుందని చెప్పి మీ అందరికీ విశ్వాసం చెన్నూరుని ఒక మోడల్ నియోజకవర్గం చేసి అందరికీ ఈర్షపడేలాగా చెన్నూరుని చేస్తా అని చెప్పి మీ అందరికీ నేను మాట్లాడేటప్పుడు చెప్తున్నాను. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు కొత్త గనులు కావాలంటే అలొకేషన్ బేసిస్ కావాలని చెప్పి మనకు ఏదైతే హక్కు ఉన్నదో, మనకు మైన్స్ వచ్చే ఆ హక్కు ఉన్నదో ఆ హక్కు పోవడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉద్యోగాలు లేవు. మనకు ఉద్యోగాలు రావాలంటే కొత్త గనులు రావాలి. ఈ కొత్త గనులు రావాలంటే కేవలం మనం ఆప్షన్ ప్రాసెస్ లో పోయినప్పుడే మనకు కొత్త గనులు వస్తాయి. 25 మిలియన్ టన్ల కొత్త గనులు ఒరిస్సాలో మనకు వచ్చినాయి. ఎట్లా? ఆప్షన్ రూట్ లో. అక్కడ మనం ఆప్షన్ రూట్ లో తెచ్చుకోవాలి, కానీ ఇక్కడ ఎందుకు మనం ఆప్షన్ రూట్ లో తెచ్చుకోవద్దు? అందు గురించి నేను ఇప్పుడు మంత్రిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చర్చించి మనకు ఈ ఆప్షన్ రూట్ లో పోయే అవసరం ఉంది. ఇక్కడ మన ప్రాంతానికి ఉద్యోగాలు వచ్చే అవసరం ఉన్నది. కొత్త గనులు వచ్చినప్పుడే మనకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. నేను కొట్లాడి కొత్త గనులు తీసుకొస్తాను. ఎందుకంటే అలొకేషన్ బేసిస్ లా 14% ఎక్కువ రాయల్టీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. ఆప్షన్ రూట్ లో కట్టేది అవసరం లేదు. ఈ 14% మనం కాపాడుకుంటే ఆ బేసిస్ తోనే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఆ బేసిస్ తోనే మనకు డిఎంఎఫ్టి ఫండ్స్ వస్తాయి, సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, మన కార్మికులకు బోనస్ వస్తాయి. సో అంతా చక్కెర ఉన్నదని మన గోల్ చక్కెర. సో అందు గురించి మనకు కొత్త గన్లు వచ్చే అవసరం ఉన్నది. సో మనం అందరం కూడా నేను కొట్లాడి కొత్త మీ అందరు చూస్తున్నారు. మనకు మంచి నీటి గర్వం ఉండొద్దు. బతుకమ్మ వారు నీళ్ళు వస్తున్నాయి మిషన్ దగ్గర, కానీ మీకు అమృత్ స్కీమ్ కింద 30 కోట్లతోని ఒక మంచి ప్రాజెక్టు మీకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాంతో పాటు ఇంకొక 15 సంవత్సరాల వరకు చెన్నూరు టౌన్ లో మంచి నీటి కరువు ఉండొద్దని చెప్పి ఒక 40 కోట్లతోని గోదావరి ప్రాజెక్ట్ కూడా త్వరగానే శాంక్షన్ కాబోతుంది. అంటే ఒక ముందు చూపుతోని ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉంటాయి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఆ సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినా కానీ, పార్లమెంట్ ఎలక్షన్ అయినా కానీ, గడ్డం కుటుంబం మీరేదైతే ఆదరించి మీరు గెలిపించినారో, మీ భరోసా ఏదైతే మా పైన పెట్టారో, నేను దాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని మీ అందరికీ ఎట్లా సేవ చేయాలో నిరంతరం సేవ చేస్తూ ఉంటానని చెప్పి మీరందరూ చూస్తున్నారు. ఇదొక ప్రజాపాలనలో ప్రజలకు ప్రజలు ఏది కోరుకుంటున్నారు, ఏది అవసరాలో ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అన్ని వార్డులలో నిధులు పెట్టడం జరుగుతుంది. చాలా గ్రామాలలో చాలా మంది ఉన్నారు మన స్నేహితులు ఇక్కడ. మీరందరూ చూస్తారు గ్రామాలలో అసలు నిధులే శాంక్షన్ కాలేదు. కానీ నేను ఒక్కొక్క గ్రామానికి 30 నుంచి 40 లక్షల వరకు అన్ని నిధులు పెట్టి అన్ని చోట్ల కూడా సీసీ రోడ్లు, మరో నాలీలు పెట్టడం జరిగింది. నాకు ఒక్కటి ఉన్నది, శ్మశాన వాటికకి అన్ని గ్రామాలలో సరిగా రోడ్లు లేవు. ఆ అన్ని రోడ్లు కూడా ఎన్ఆర్ఈజీస్ లో పెట్టడం జరిగింది. ఈసారి వచ్చే సంవత్సరం వరకు అన్ని శ్మశాన వాటిక
రోజుల్లో మంచి రోడ్లు ఉంటాయి, మెటల్ రోడ్లు ఉంటాయి. మనకి ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు నిజంగానే మనము శ్మశాన వాటికి పోవాలంటే చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడొద్దని చెప్పి నేను నిధులు స్పెషల్గా పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు మాట ఇచ్చిందో ఈ గ్యారంటీలు మీకు 200 ఇళ్ళతో పాటు ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మనకు రాజీవ్ ఆరోగ్య స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహిళలకు ఫ్రీ బస్, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? బీద ప్రజలకు ఆదుకోని. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో కేసీఆర్, అది కేవలం కమిషన్ల కోసం కట్టడం జరిగింది. మీరందరూ గమనించాలి. నిన్న మొన్న కేటీఆర్ ఎక్కడో టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన మీరందరూ చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కాళేశ్వరం వాటర్ వచ్చిందా? మన దగ్గర ఎక్కడైనా బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిపోయినాయా? అంటే కాళేశ్వరం నీళ్లు రాలేదు. అయితే మనకు కాళేశ్వరం లేనప్పటికీ కూడా వినాలి అందరూ మంచిగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పటికీ కూడా మన రాష్ట్రంలో 70% ఎక్కువ పంటలు పండించడం జరిగింది. కాబట్టి మంచి పని అయిందా లేదా? 1,00,000 కోట్ల రూపాయలు మింగింది. ఈ కేటీఆర్ ప్రశ్న అడిగితే దీని గురించి మాట్లాడక బీహార్ లో ఏదో అవుతున్నది, అక్కడ నార్త్ లో ఏమవుతున్నదని చెప్పి మనకు ఏం వాస్తాం వాళ్ళతో? మన రాష్ట్రానికి మనకు డబ్బులు కట్టడం 10 సంవత్సరాలు మనకు కట్టియక ఈ కమిషన్ల కోసము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్, అది కేటీఆర్ ఏమో దాన్ని సమర్థిస్తుంది. మీరందరూ కూడా గమనించాలి. ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇస్తే ఎట్లుంటది, కిరణ్ కుమార్ రెడ్డికి చెంపదెబ్బ కొట్టేలాగా ఆ రోజులలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా సార్లు మాకు మెసేజ్ పంపించాడు, రాండి మీకు ఏదంటే అది ఇస్తాము, తెలంగాణ గురించి కొట్లాడొద్దు అని చెప్పి చాలా మాట్లాడినాడు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ వారికి ఆ ప్రభుత్వంకి ఏదైతే తెలంగాణ వ్యతిరేకంగా కొట్లాడిందో మేము కిరణ్ కుమార్ రెడ్డికి చంప దెబ్బ కొట్టేలాగా ప్రజల ఆదరణ, నేను ఇప్పుడు ఇదే చెప్తుంటా, మాకు ప్రజల ఆదరణ ఉంది, ప్రజల ప్రేమ ఉంది. ఎవరు ఏమనుకున్నా కానీ ఆ ప్రేమ ఆదరణ ఎప్పుడు పోదు. నేను ప్రజల గురించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. ఒక్కసారి మీకు తెలుసు, మీరందరూ కూడా నన్ను ఎందుకు గెలిపిస్తున్నారు? మీరు ఒకటే ఒక అంశం పైన నీతి నిజాయితీగా పనిచేస్తాడు వివేక్, ఆయనను గెలిపించుకోవాలి, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మన ప్రజలకు మంచిదని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో ఇంత పోలీసు ఒత్తిడి ఉన్నా కానీ మీరందరూ బయటికి వచ్చి లేదు మేము వివేక్ వెంకటస్వామిని గెలిపించుకుంటామని చెప్పి మీరందరూ కంకణం కట్టుకొని బయటికి వచ్చి ఎన్ని ఒత్తిడిలు ఉన్నా కానీ మీరు నన్ను గెలిపించుకున్నందుకు మీ అందరికీ కూడా ఏదైతే నా పైన ఉన్నదో నేను కూడా మీ భరోసాని ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా వచ్చినట్టు నేను చేయలేదు. ప్రజలలో ఉన్న అన్ని వార్డులు తిరిగిన, ప్రత్యేకంగా మన చెన్నూరు టౌన్లో మీ అందరికీ తెలుసు, లోపల రోడ్లు పోతే అక్కడ ఆటో పోయే పరిస్థితి కూడా లేదు. ఆటో పోయే పరిస్థితి, ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తుండే 600, 400 అంటే విపరీతమైన ఛార్జీలు వేస్తుండే. కానీ నాకు అనిపించింది ఏదేమున్నా కానీ మొదలు మన చెన్నూరు టౌన్లో అన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయించి నాకు చాలా సంతోషంగా ఏముందంటే ప్రజలందరూ కూడా వచ్చి సార్ మాకు నాలీలు కావాలి, నాలీలు ఉంటే సీసీ రోడ్లు నడుస్తాయి, సీసీ రోడ్ల తర్వాతనే మాకు మంచిగా అభివృద్ధి చేయాలనిపించి దాంట్లో 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడ కూడా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఉండే, కానీ ఆయన ధనవంతుడు ఎట్లయితాడు, ఈ ప్రాజెక్ట్ అక్కడి నుంచి తీసుకెళ్లి కావాలని కాళేశ్వరంలో పెట్టి
1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయననేమో ధనవంతుడు చేసి అంటే ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కానీ ఈ కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ధనవంతులు చేయడంలో కేసీఆర్ మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఖజానా మీరందరూ తెలుసు 60,000 కోట్ల ఏదైతే అప్పు ఉండేనో దాని 8 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. ఇంత ఘోరంగా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ కూడా మేలు చేయడానికి ఈ గ్యారంటీ స్కీమ్ పెట్టడం జరిగింది, అమలు కూడా చేస్తున్నారు. అయితే నేను ఎలక్షన్లో మీరందరూ కూడా అప్పుడు చెప్పినారు, సార్ ఈ ప్రాంతంలో గోదావరి ఇసుక మాఫియా నడుస్తుంది, వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు, దీన్ని ఆపాలని చెప్పి మీరందరూ కూడా నాకు ఓటేపించి గెలిపించిందా? అదే దారిలో నేను ఈ 18 నెలల్లో ఎంత ఒత్తిడి వచ్చినా ఇతర కాన్స్టిట్యున్సీలలో ఈ ఇసుక మాఫియా ఉన్నప్పటికీ కూడా నేను ఒక నిర్ణయం తీసుకొని ఈ ఇసుక మాఫియా లేకుండా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇదే గమనించి మొన్న పోర్ట్ఫోలియో ఇచ్చేటప్పుడు ఆయన ఇదే అన్నాడు, లేదు నువ్వు ఎట్లయితే చెన్నూరులో చేసినావో ఈ ఇసుక మాఫియాను బంద్ చేసినావో ఇతర కాన్స్టిట్యున్సీలలో కూడా తెలంగాణ మొత్తంలో ఇసుక మాఫియా బంద్ చేయాలి, ప్రభుత్వానికి పన్ను ఏదైతే రావాలో అది పన్ను తీసుకొచ్చే బాధ్యత నీదని చెప్పి నాకు మైనింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఈ పన్ను ఎవరిది? ప్రజల పైసలది, ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. ప్రజల గ్యారంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగింది. ఎంత ఒత్తిడి వచ్చినా ఎవడు ఏమనుకున్నా కానీ ఇది అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేయడంలో నేను ముందుంటానని చెప్పి మళ్ళొకసారి కార్యకర్తలందరూ కూడా మనకు ఒక బాధ్యత ఉంది. మన ప్రాంతానికి మనం మంచిగా చేసుకోవాలి. మనం మంచిగా చేసుకోవాలంటే మన పార్టీ అన్ని చోట్ల కూడా బలంగా ఉండాలి. కార్యకర్తలందరూ కూడా గ్రామంలో వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ కూడా ప్రజలలో తీసుకెళ్లి వెళ్ళే అవసరం ఉన్నది. మీరు అది చేసినప్పుడే మన పార్టీ బలంగా ఉంటుంది. ఈ పార్టీ బలంగా ఉన్నప్పుడు నేను ఎక్కువ నిధులు మన చెన్నూరు నియోజకవర్గంకి తీసుకురావడానికి ఎమ్మెల్యే అయింది చెన్నూరు నుంచి. చెన్నూరు ప్రజలందరూ కూడా 2004లో మా అన్నగారిని గెలిపించుకున్నారు. ఇప్పుడు అందరికీ కూడా నేను పార్టీ ఉన్నాను. ఎందుకంటే చెన్నూరు ప్రజల ప్రేమ ఎప్పుడు కూడా మరవలేని ప్రేమ ఇది. మీ ప్రేమ ఏదైతే మీరు నా పైన చూపించినారో, నా కుటుంబం పైన చూపించినారో నేను ఎప్పుడు కూడా మరవలేను. మా నాన్నగారు కొండ వెంకటస్వామి గారు ఎప్పుడు చెప్పారన్నమాట, పదవులు ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలతో పదవులు వస్తాయి, పదవులు పోతాయి, ఈ పోస్ట్ కావాలి, నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అడగలేదు. పదవి మా కుటుంబం దగ్గరకు వచ్చింది, కానీ మా నాన్నగారు అయినా కానీ మా అన్నగారు కానీ నేనైనా కానీ ఎప్పుడు కూడా పదవి కావాలని చెప్పి వెళ్ళలేదు. కేవలము మా పని, మన కృషి. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు వారి జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేశారు. ఎప్పుడు కూడా ప్రజలే నా ధైర్యం, ప్రజలే నా ఆస్తి అని చెప్పి ఎప్పుడు ప్రజలతోనే కాకా వెంకటస్వామి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కానీ రాత్రి 12 గంటల వరకు కూర్చొని ప్రజలతో కలిసి మెలిసి మరి మీ సమస్య ఏముందని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల కోసమే వారు పనిచేసేవారు. అది గురించి మొన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, కానీ ఏ సర్వే చూసినా కానీ ఎవరు వ్యతిరేకించినా కానీ ఒకటే ఒక పేరు వచ్చింది,
అది గడ్డం వంశీ కృష్ణ. ఈ నార్త్ తెలంగాణలో మీరు చూస్తారు 4 సీట్లు బీజేపీకి పోయినాయి. కేవలం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అదొక్కటే ఒక నియోజకవర్గం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 1,30,000తో కాకా కుటుంబం ప్రజల ఆస్తి, ప్రజల ప్రేమ, గడ్డం కుటుంబం ఆస్తి అన్నమాట. మీరందరూ కూడా ఇంత ప్రేమతోని మా కుటుంబానికి ఆదరించడమే కాకుండా ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ నేను మొత్తం తెలంగాణ ఉద్యమంలో మొత్తం తెలంగాణ తిరిగిన, ఎప్పుడు ఎక్కడ తిరిగినా కానీ వారి కాకా వెంకటస్వామి గారి త్యాగాలు గుర్తు చేసుకుంటేవారు. నాకు కూడా ఒక అవకాశం ఉండే. మా నాన్నగారు ఎట్లయితే 1969లో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు, ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం గురించి నేను కొట్లాడే 2013లో 14లో సాధించడంలో కీలకమైన పాత్ర వహించడం. అందరికీ తెలుసు తెలంగాణ రావాలంటే ఎంత కష్టంగా ఉండిందో ఆ రోజులలో.